ప్రార్థన చేద్దాం. పరమపిత పరమాత్మకు హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. ఒక అంగుళి నింపండి. నా ఆధ్యాత్మిక గురువుకు, నా ఆధ్యాత్మిక సద్గురు స్వరూపులు అందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. ఒక అంగుళి నింపండి. ఆత్మస్వరూపినైన నేను, దివ్యాత్మస్వరూపులైన నా తండ్రి గారిలోను నా తల్లి గారిలోను ఉన్న దివ్య గురుతత్వాన్ని గుర్తించి నమస్కరిస్తున్నాను. వీరందరిలోనూ ఏకత్వంగా ఉన్న దివ్య గురుతత్వానికి పూర్ణ శరణాగతి చెందుతున్నాను. మీ అందరిలోనూ ఏకత్వంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పూర్ణంగా స్వీకరిస్తున్నాను. సంపూర్ణ విశ్వాసంతో శ్వాస తీసి శ్వాస వదలండి. పూర్ణ వినయంతో శ్వాస తీసి శ్వాస వదలండి. పూర్ణ ప్రేమతో ప్రణామాలు. శ్వాస తీసి శ్వాస వదలండి. థ్యాంక్ యూ మై డియర్ లార్డ్. థ్యాంక్ యూ మై డియర్ హీలింగ్ ఏంజల్స్ అండ్ హీలింగ్ మాస్టర్స్. ఈరోజు యోగ రహస్యాల హీలింగ్ క్లాస్లో గురు చరిత్ర అనే గ్రంథం నుండి మా మనసుకి, మా ఆలోచనలకి అర్థమయ్యే విధంగా విద్యని, జ్ఞానాన్ని బోధిస్తున్నందుకు, మాకు మరింత ఆరోగ్యాన్ని, మరింత ఆనందాన్ని, మరింత సిరి సంపదలను, మరింత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నందుకు మీకు సర్వదా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. జై గురుదత్త. హరే కృష్ణ. జై గురుదేవ. మనము నిన్నటి రోజుని గురు చరిత్ర 2వ అధ్యాయం చదువుకున్నాము. మరలా ఇంకొకసారి ఈ 2వ అధ్యాయాన్ని మరలా కొంతసేపు పునశ్చరణ చేసుకుందాం. 2వ అధ్యాయంలో మనకి శ్రీ గంగాధర సరస్వతి ఏం చెప్తున్నారంటే, నామధారకుడు సిద్ధమునీశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడము, సిద్ధమునికి నామధారుడికి మధ్య జరిగిన సంవాదము, అందులో ఈ సంవాదంలో గురుని యొక్క మహిమను గురించి తెలుసుకోవడము, సృష్టి రచన, ఈ 4 యుగముల యొక్క స్వరూపము, కలిపురుషుడు బ్రహ్మల యొక్క సంవాదము, ఈ కలిపురుషుడు బ్రహ్మల యొక్క సంవాదంలోంచి వేదధర్ముడు దీపకుడికి సంబంధించిన గురుశిష్య సంబంధం గురించి ఈ 2వ అధ్యాయంలో మనకి తెలియజేస్తున్నారు. దీని గురించి మళ్ళా కొంచెంసేపు మనం చదువుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పాద శ్రీ వల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈ నామధారకుడు దత్తాత్రేయుల వారిని దర్శించుకునే నిమిత్తము గానగాపురానికి బయలుదేరుతూ, తమ వంశస్థులు కూడా దత్తాత్రేయ స్వాముల వారిని ఆరాధించేవారు, సేవించుకునేవారు. ఆ వంశ పారంపర్యంగా ఈ నామధారకుడు కూడా దత్తాత్రేయ వారిని ఆరాధిస్తున్నారు, సేవిస్తున్నారు. మానసికంగా, బాహ్యంగా పూజ కూడా చేసుకుంటున్నారు. ఇంకా వారిని స్వయంగా దర్శించుకుందాము అని గానగాపురాన్ని బయలుదేరారు నామధారకుడు. ఈ గానగాపురంలో దత్తాత్రేయ స్వాముల వారే 2వ అవతారంగా శ్రీ నృసింహ సరస్వతి స్వామిగా ఉన్నారు. వారిని దర్శించుకుందామని చెప్పేవారు నామధారకుడు బయలుదేరుతున్నాడు. ఈ తరుణంలో ఈ నామధారకుడికి కూడా ఇటు ఆర్థిక పరంగానైతేనేమి, కుటుంబ పరంగానైతేనేమి కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాలు ఎందుకు తీరట్లేదు? స్వామిని నేను ఎంతగా నేను ప్రేమిస్తున్నాను కదా, ఆరాధిస్తున్నాను కదా, ధ్యానిస్తున్నాను కదా, స్తుతిస్తున్నాను కదా అన్న స్థితిలో ఉండి, నాకెందుకు ఈ కష్టాలు తీర్చట్లేదు స్వామి? నేనన్నా పాపినా? నేనన్నా పాపం చేశానా? నా పాపాలు ఇంకా సరి అవ్వలేదా అని ఆలోచిస్తూ నడుచుకుంటూ వస్తున్న సమయంలో ఒక వృక్షం కింద అతను నిద్రపోతున్నాడు. స్వప్నంలో జటాధారి అయిన, త్రిశూలం ధరించిన ఒక స్వామి తనకి స్వప్నంలో కనబడి కనుమరుగయ్యాడు, అదృశ్యమయ్యాడు. ఎవరబ్బా అని కళ్ళు తెరిచి చూసినప్పటికీ కనబడలేదు. కొంత దూరం నడిచి వచ్చినప్పటికీ
స్వయంగా ఆ జటాధారిన ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తిని చూడగానే తన స్వప్నంలో దర్శించిన మాదిరిగానే రూపం ఉంది. వారిని దర్శించుకుని, స్వామి మీరు నాకు స్వప్నంలో కనబడ్డారు, మీరే నా గురువులు, నేను శ్రీ గురుమూర్తిని దర్శనం చేసుకోవడానికి నేను బయలుదేరుతున్నాను. మాకు పలానా చాలా విధాలుగా కష్టాలు ఉన్నాయి, మా వంశపారపర్యంగా కూడా మేము వారిని సేవిస్తున్నాము, కానీ మా కష్టాలు తీరలేదు. ఎందుకు అంటే ఈ ఋషీశ్వరుడిగా ఉన్న వ్యక్తి యొక్క పేరు సిద్ధముని. త్రిమూర్తాత్మక స్వరూపమైన దత్తాత్రేయుల వారిని మీరు, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుల యొక్క దత్తాత్రేయ స్వాముల వారిని మీరు కొలుస్తున్నావు అంటే నీకు కష్టాలు తీరలేదంటే, నీకు ఇంకా సరైన జ్ఞానం అందలేదు అంటే నీవు సరిగ్గా వారిని ఆరాధించట్లేదు అని చెప్తాడనమాట. ఇప్పుడు ఇతను అంటున్నాడు అన్నమాట నామధారకుడు, స్వామి మీరు నా అజ్ఞానాన్ని పారద్రోయడానికి మీరు నాకు దర్శనం ఇచ్చారు, కాబట్టి నాకు గురుమూర్తి గురించి చెప్పండి, గురువు అంటే ఏమిటో చెప్పండి అని ప్రశ్నిస్తే సిద్ధముని చెప్తున్నాడు అనమాట. అసలు గురువు రావడానికి ముందర నామధారక వేద శాస్త్రాల్లో అత్యంత రహస్యంగా ప్రతిపాదింపబడిన గురు మహిమను గూర్చి నీకు ప్రమాణపూర్వకంగా చెప్పవలసి ఉంది. నీవు నన్ను ప్రశ్నించావు కాబట్టి నీకు ఏకాగ్ర చిత్తుడివై వినుము. చతుర్ముఖుడైన బ్రహ్మదేవుని 4 ముఖాల నుండి 4 వేదాలు ఉద్భవించాయి. ఆ వేదాలలో సమస్త జనులకు సులభతరంగా ఉండడానికి ద్వాపరయుగాంతరము శ్రీమన్నారాయణమూర్తియే వేదవ్యాసుడిగా అవతరించాడు భూమి మీద. ఆ వేదవ్యాసుడు అష్టాదశ మహాపురాణాలను రచించాడు. ఆ అనంతరము వేదవ్యాసుని వారి యొక్క శిష్యులు ఈ అష్టాదశ మహాపురాణం నుంచి వారు వివిధ రకాల విషయాలను తెలుసుకొని వారి శిష్యులకు పరంపరంగా బోధిస్తున్నారు. ఆ శిష్యపరంగా బోధిస్తున్న అష్టాదశ పురాణాల్లోంచి ఒకటైన బ్రహ్మవైవర్తన పురాణము అనే ఒక పురాణం ఉంది. దాంట్లో వర్ణించబడిన ఒక వృత్తాంతాన్ని నీకు విశదీకరపరుస్తున్నాను, శ్రద్ధగా విను. ఈ బ్రహ్మవైవర్తన పురాణంలో ఎవరెవరికి నడుస్తుంది అంటే, ఈ పురాణ గాథ ఎవరికి నడుస్తుంది అంటే, కలిపురుషునికి చతుర్ముఖ బ్రహ్మకి మధ్య నడిగే సంవాదమే ఈ వైవర్తన పురాణం. ఇప్పుడు కాబట్టి నామధారక నువ్వు భక్తి భావంతో వినుము అన్న తర్వాత ఇప్పుడు నామధారకుడు అడుగుతున్నాడు, సిద్ధియోగేశ్వర మీరు నా యొక్క అజ్ఞానమైన అంధకారాన్ని పారద్రోలడానికి జ్ఞాన భాస్కుల వరే భవసాగరం నుండి నన్ను తరింపజేయడానికి మీరు నా మీద మిక్కిలి దయతో మీరు దర్శన భాగ్యం కలిగింది. కాబట్టి మీరు నాకు ఆ బ్రహ్మదేవునితో కలిపురుషునికి కలిగిన సంవాదం గురించి వివరంగా చెప్పండి, సావధానంగా వింటానని చెప్పి కోరుకుంటే, శిష్యోత్మ నువ్వు జాగ్రత్తగా విను అని చెప్తాడు. మొదలెట్టినాడు అనమాట. సృష్టికి పూర్వము ప్రళయం సంభవించి లోకమంతా జలమై ఉన్న సమయంలో ఆదినారాయణుడు వటపత్ర సాయిగా ఒక మర్రి ఆకు మీద యోగనిద్రలో మునిగి నిశ్చింతగా ఉన్నాడట. ఆ సందర్భంలో సృష్టికాలం సమీపించిందేమో అన్న దృష్టిలో యోగ నిద్రలో ఉన్న తాను అవ్యక్తమూర్తి నారాయణునకు సృష్టి రచన చేయాలని ఆలోచన వచ్చింది. అంతటా ఆది పురుషుడు యోగ నిద్ర నుండి మేల్కొన్నాడట. యోగ నిద్రను మేల్కొని అప్పుడు సృష్టి చేయాలన్న ఒక సంకల్పం ఉదయించింది. ఆ ఉదయించినంతనే తన యొక్క
నాభి నుండి ఒక కమలం ఉద్భవించింది. ఆ కమలంలో బ్రహ్మ ఆవిర్భవించాడు. ఇప్పుడు ఆ బ్రహ్మ కళ్ళు తెరిచి నాలుగు పక్కల చూసినప్పటికీ ఒకటే శిరస్సు ఉన్న బ్రహ్మకి 4 శిరస్సులు ఎలా వచ్చాయంటే, ఒక్కొక్క దిక్కు చూస్తున్నాడట, ఒక్కొక్క శిరస్సు వచ్చింది. ఈ దిక్కు చూస్తున్నాడు, ఈ శిరస్సు వచ్చింది. ఈ దిక్కు చూస్తున్నాడు, ఈ శిరస్సు వచ్చింది. అలా 4 దిక్కులు చూడగా 4 శిరస్సులు వచ్చినాయి. చుట్టుపక్కల ఎవరూ లేరు, తాను ఒక్కడే ఉన్నాడు. తనకు తాను అనిపించింది, నేను ఒక్కడనే ఉన్నాను అంటే నేను అందరికంటే గొప్పవాడిని, అందరికంటే బలమైన వాడిని అని ఒక ఆలోచన తనలో తానే ఉద్భవించింది. ఆ వెనువెంటనే తనకి శ్రవణమైంది, వినబడింది, తపస్సు చేయము అని. ఎవరబ్బా తపస్సు చేయము అని చెప్పారని పక్కన చూస్తే ఎవరు కనబడలేదు. ఎందుకు? తపత్ర సాయి సైనించున్నాడు కింద. దీని పక్కన చూస్తున్నాడు, 4 వైపులు చూస్తాడు, కనబడలేదు. అప్పుడు ఏం చేశాడంటే కదా, ఎవరో కనబడలేదు కానీ ఒక వాణి వినపడింది కదా అని తన తపస్సులో మునిగొన్నాడు. తపస్సులో మునిగొన్న తర్వాత కొంతకాలానికి తన యొక్క తపస్సు సిద్ధించి ఫలించి శ్రీమన్నారాయణుడు సజీవ దేహదారిగా వచ్చి, అంటే మనకులా ఈ స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరంతో ఉంటారు వారు. ఈ సజీవ దేహదారిగా వచ్చి బ్రహ్మదేవుని ముందు ప్రత్యక్షమై నువ్వు సృష్టి రచన చెయ్యి అని చెప్పాడు, ఆజ్ఞాపించాడు. ఇది నా ఆజ్ఞ అన్నాడు. స్వామి వెంటనే నమస్కరించి, సృష్టి రచన ఎలా చెయ్యాలి నాకు తెలియదు అన్నాడు. నీకేమీ తెలియనక్కర్లేదు, నీకు వివరంగా చెప్తాను అని చెప్పి ఆ స్వామి ఏం చేశారంటే వేదాలని బ్రహ్మదేవుని యొక్క చేతిలో పెట్టాడు. పెట్టిన తర్వాత ఈ వేదాల్లో సృష్టి రచన ఎట్లా చేయాలి, సృష్టి యొక్క లక్షణం ఏమిటి అని స్పష్టంగా ఉంది. దీనిని అనుసరిస్తూ ఈ సృష్టి క్రమాన్ని తెలుసుకుని వేద మార్గాన్ని అనుసరించి సృష్టిని రచించుము, ముందుకు తీసుకెళ్ళు, ఇవిగో వేదాలు, వీటిని గ్రహించు అని బ్రహ్మదేవుని యొక్క చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టి తాను అంతర్ధానమయ్యాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే వేదాలను అనుసరిస్తూ, వేదాల యొక్క సృష్టి క్రమాన్ని అనుసరిస్తూ మొట్టమొదటిగా పంచభూతాలను సృష్టించాడట. పంచభూతాలు ఏంటి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. పంచభూతాలను సృష్టించాడు. తర్వాత చతుర్దశ భువనాలను సృష్టించాడు. తర్వాత స్థావర జంగమాత్మకు నిఖిల ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ స్థావర జంగమాత్మకు నిఖిల ప్రపంచంలో 4 విధాలుగా సృష్టి జరిగింది. 1 స్వేదజములు, 2 అండజములు, 3 ఉద్భజములు, 4 జరాయువులు. ఏమిటి? స్వేదజములు, అండజములు, ఉద్భజములు, ఉద్భిజములు, జరాయువులు. జరాయుజములు. ఇప్పుడు జమునులు ఎలా వచ్చినాయి అంటే చెమట నుండి పుట్టినవి. స్వేదజములు ఎలా వచ్చినాయి? చెమట నుండి పుట్టాయట. ఉదాహరణకి నల్లి, పేను, ఇవి చెమట నుండి పుట్టి వచ్చాయట భూమి మీదకి. రెండోది అండజములు. ఈ అండజములు అనేవి గుడ్డు నుండి పుట్టుకొస్తున్నాయట, గుడ్డు నుండి ఉత్పన్నమైనవి. ఉదాహరణకి ఏంటంటే పక్షులు, పాములు. మూడోది ఉద్భిజములు, అవి వనస్పతులు అంటే వృక్షాల నుండి ఉత్పన్నమైనాయట, ఉద్భిజములు. 4వది జరాయుజములు, ఇవి గర్భాశయం నుండి అంటే మావి నుండి పుట్టినవి. అవే మనుషులు, పశువులు మొన్నగునవి. ఇవి ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద, ఈ విశ్వంలో భూమి అనేది ప్రాంతం ఎక్కడైతే ఉందో వాటన్నిటిలోని ఈ స్వేదజములు, అండజములు, ఉద్భిజములు, జరాయువులు అనే 4 రకాల జీవులు పుట్టుకొచ్చాయి. వీటిని చతుర్విధ జీవజాలము అంటాం. ఏమంటాము? చతుర్విధ జీవజాలము అంటాం. తదుపరి బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే స్వర్గలోకాన్ని, మత్స్యలోకాన్ని, పాతాళ లోకాన్ని, 3 లోకాలను కూడా సృష్టించాడు. ఇప్పుడు ఈ విధంగా సృష్టి రచన మొదలైంది. తర్వాత వేదవ్యాస మహర్షి ఈ అష్టాదశ మహాపురాణాలను రచించాడు కదా. అందులో అన్నిటిని కూడా వ్యాసుల వారు అందరికీ చెప్తూ
అందులో చెప్పి ఉన్న తరుణంలో ఒక శిష్యుడైన సూతుడు నైమిషారణ్యారణ్యంలో సౌనికాది మహర్షుల్ని కలుసుకుంటాడు ఒకనొక సందర్భంలో. అప్పుడు ఈ నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులకి ఈ సుతుడికి మధ్య జరిగిన సంవాదంలో అష్టాదశ మహాపురాణాల్లోంచి బ్రహ్మవైవర్తన పురాణములో చెప్పబడిన కలిపురుషునికి బ్రహ్మదేవుడికి జరిగిన సంవాదం గురించి చెప్తుంటాడు అనమాట. అది ఎలాగంటే, బ్రహ్మ సృష్టి చేసిన తర్వాత 4 యుగాలు వచ్చినాయి. 1 సత్యయుగము, 2 త్రేతాయుగము, 3 ద్వాపర యుగము, 4 కలియుగము. 4 యుగాల కింద సృష్టి క్రమం నడిపిస్తున్నాడు. 4 యుగాల్లో సృష్టి రచన చేస్తున్నాడు. ఈ 4 యుగాల సృష్టి రచన చేస్తున్న తరుణంలో మొట్టమొదటి సత్యయుగాన్ని పిలిచాడట. పిలిచి, ఓ సత్యయుగ దేవత, నీవు భూలోకంలోకి వెళ్ళి నీ ప్రభావమును అక్కడ ప్రకాశింపజేయము అని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడు ఆ సత్యయుగ దేవత నమస్కారం చేసి ఇలా అంటుందట, ప్రభు, సహజంగా నేను వైరాగ్య భావంతో ఉంటాను, జ్ఞానమూర్తి వికసిస్తూ ప్రకాశిస్తూ ఉంటాను నేను. మరి నేను ఈ భూలోకంలోకి వెళ్ళి నేను ఎట్లాగా నా రచన చేయను, నా కాలాన్ని ఎలాగా ప్రకాశింపజేయను అని అడిగింది. ఇప్పుడు ఈ సత్యదేవత ఎలా ఉందట, మెడలో రుద్రాక్షమాలను వేసుకుంటూ, చేతులకి కంకణాలు వేసుకుంటూ, యజ్ఞోపవేతం ధరించి తాపసు రూపంలో ఉందట. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నీవు సత్వగుణంతో కలిగి ఉండు. ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఈ కృతయుగం అడిగింది, సత్యదేవత అడిగింది, మానవులందరూ కూడా స్వార్థపరత్వంతో, భేదభావాలతో, నేను నాది అహంకార మమకారాలతో ఉంటారు కాబట్టి వారికి నేను ఎలా చేయను, నా యుగాన్ని ఎలా ప్రదర్శించును అని చెప్తున్నాడు బ్రహ్మదేవుడు, నీవు సత్యయుగమును కలిగి ఉండు, సత్వగుణమును కలిగి ఉండు. అక్కడ నీకు ఉండవలసిన కాలం అదే, కానీ నీ కాలము అల్పమైనదే, కానీ నీకు అనవసరమైన భారాన్ని మోపను. త్రేతాయుగం వచ్చేంత వరకు నువ్వు అక్కడ ఉండు. నువ్వు అక్కడ ఉన్నంత వరకు వారందరూ కూడా నీకు అనుగుణంగానే ఉంటారు అని చెప్పి పంపించారు. అందుకే ఈ సత్యయుగంలో నిరంతరము తపస్సు చేసేవారు. అప్పుడు వారి ఆయుర్దాయము చాలా ఎక్కువ అన్నమాట. తపస్సు చేస్తూ నిరంతరం తమ ఆత్మలో మమేకమై ఉండేవారు అన్నమాట. తదుపరి ద్వాపరయుగం ఆరంభమయ్యే సమయంలో ద్వాపరయుగాన్ని బ్రహ్మదేవుడు పిలుస్తాడు. త్రేతాయుగం ఆరంభమైన సమయంలో త్రేతాయుగ దేవతని స్వాగతిస్తాడనమాట. త్రేతాయుగ దేవతకి చెప్తాడు, నువ్వు భూలోకములోకి వెళ్ళి నీ లక్షణాలను ప్రదర్శించుము అని చెప్తే త్రేతాయుగ దేవత అడుగుతుందనమాట. త్రేతాయుగం యొక్క లక్షణాలు ఏంటంట? యజ్ఞాలు చేయడం, ధర్మశాస్త్రంతో శాస్త్రానికి అనుగుణంగా నడవడం. ఇది బ్రాహ్మణుల యొక్క కర్మ మార్గంలో నడుస్తూ ఉంటుంది ఈ త్రేతాయుగం. త్రేతాయుగము ఒక చేతిలో వృషభాన్ని, మరొక చేతిలో ధర్మాన్ని పట్టుకుంటుంది. కాబట్టి త్రేతాయుగం అంతా ధర్మంతో నడుస్తుంది, యజ్ఞ యాగాలతో నడుస్తుంది త్రేతాయుగం అంతా. తదుపరి ద్వాపరయుగం ఆరంభంలో ద్వాపర దేవతని ఆహ్వానిస్తాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడు ద్వాపరయుగ దేవత ఎలా వచ్చిందట? ఒక చేతిలో ఖడ్గాన్ని, మరొక చేతిలో గడ్భాంగాన్ని, అంటే ఒక చేతిలో బల్యాన్ని, ఒక చేతిలో కత్తిని పట్టుకుని, ఒక చేతితో ఖడ్గము బల్యం పట్టుకుని, రెండవ చేతితో ధనుర్బాణాలను పట్టుకుని ధరించి, ఒకవైపు ఉగ్రము శాంతి, మరొక వైపు కాఠిన్యము దయాశీలతను కలిగి ఉంది, దయతో ఉంది. ద్వాపరయోగ దేవత ప్రత్యక్షమైంది బ్రహ్మదేవుడికి చెప్తుంది ఏమనంటే,
నేను అక్కడ ఏం పని చేయాలి, నా యుగాన్ని ఎలా ప్రదర్శించాలి అంటే బ్రహ్మదేవుడు చెప్తాడు అనమాట. నువ్వు వెంటనే వెళ్ళి కలియుగం వచ్చేంత వరకు కూడా భూమిలో నీ యొక్క యుగాన్ని ప్రదర్శించు. నీవు అతడు ఉన్నంత వరకు కూడా పుణ్యపాపాలు నువ్వు సమానంగా ఉంటాయి. పుణ్యపాపాలు రెండు సమానంగా ఉంటాయి. అటు పిమ్మట ద్వాపరయుగం కాల పరిమితి పూర్తయిన తర్వాత కలియుగం వస్తుంది. అప్పుడు నీ యుగం అంతమవుతుంది అని చెప్తారు. నీ యుగము అంతమవుతుందని చెప్తాడు. సత్యుగములో ధర్మము 4 పాదాలు నడిచేది. త్రేతాయుగానికి వచ్చినప్పటికీ ధర్మము 3 పాదాలు నడుస్తుంది. ద్వాపరయుగం వచ్చేవాడికి 2 పాదాలే. కలియుగం వచ్చేవాడికి 1 పాదం మీదే. ప్రారంభంలో వచ్చింది కలియుగ దేవతని పిలుస్తాడనమాట. కలియుగ దేవత ఎలా వస్తున్నాడంటే కఠినమైన మనసు కలిగి, పిశాచి వంటి రూపం కలిగి, వైరాగ్య శూన్యత అంటే వైరాగ్యం లేని భావంతో ముసలి రూపంతో ఉంటూ, ముఖాన్ని ఇలా వేలాడేసుకుంటూ, అడుగు అడుగునా తూలిపడుతూ, క్రూరమైన వైఖరితో, కలహము, ద్వేషభావంతో సహజంగా క్రూరము ద్వేషభావము సహజంగా కలిగి, ఎడమ చేతిలో గుహేంద్రియాన్ని, కుడి చేతితో నాలుకని పట్టుకుని వికృతమైన రూపంతో కలిపురుషుడు వికట హఠాసం చేసుకుంటూ కూడా నడుచుకుంటూ వస్తున్నాడట. ఎలా నడుచుకుంటూ వస్తున్నాడట? కానీ దోషస్పదమైన మాటలను వల్లిస్తూ బ్రహ్మదేవుని ముందు వచ్చాడు. పుణ్యపాప మిశ్రితమైన వైఖరితో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ, పిచ్చి పిచ్చిగా నవ్వుతూ, పిచ్చి పిచ్చిగా ఏడుస్తూ, పిచ్చి పిచ్చిగా నాలుకను ఎక్కిరిస్తున్నట్లుగా వస్తూ, ఏమి బ్రహ్మాదేవా నీ ఆజ్ఞ అన్నాడట. అప్పుడు బ్రహ్మదేవుడు తనలో తాను గుమ్మనంగా ముసిముసి నవ్వుకుంటూ, అతని చూసి లోపల గుమ్మనంగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ చెప్తాడట, ఓ కలియుగ స్వరూపమా, నీవు అడుగుతున్నాడు, నీవు జిహ్వను శిష్ణమును ఎందుకు పట్టుకున్నట్లు అని అడిగితే కలి బ్రహ్మదేవుడితో చెప్తున్నాడట, ప్రభువు ఈ రెండింటితో నేను జనులందరినీ మోహింపజేస్తాను. జిహ్వ అంటే నాలుక. ఈ సిహనంతోని ఈ నాలుగుతోని మనుషుల జనులందరినీ మోహింపజేస్తాను. అందుకే మర్మాంగాన్ని రసాంగనాన్ని పట్టుకుని నేను స్వేచ్ఛగా విహరిస్తుంటాను, నర్తిస్తుంటాను. కానీ దేవా, ఈ రెండింటిని దీక్షగా రక్షించుకుని వారి చేతిలో నేను పతనమైపోతాను అని చెప్తున్నాడు. అయితే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరికి ఎంత మాత్రమూ భయపడను అని చెప్తే బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, కలిపురుష, నువ్వు వెంటనే భూలోకానికి వెళ్ళి అతడి నీ యొక్క గుణస్వభావాన్ని ప్రవర్తింప చెయ్యి అని చెప్తే బ్రహ్మను అడుగుతాడు, స్వామి మీ ఆజ్ఞను శిరసా వహించి భూమండలానికి వెళ్తాను, కానీ నా గుణస్వభావాలను అనుసరించి నేను వ్యవహరించి తీరు మీకు విన్నవించేదను. దయతో ఆలకింపుడు. నేను నిరంకుశంగా ధర్మాన్ని నశింపజేస్తాను. నా యొక్క స్వభావ సిద్ధమైన నిద్ర, కలహము అనేవి నా యొక్క 2 ప్రాణాలు. పరద్రవ్యమును అపహరించేవారు, పరస్త్రీలను అనుభవించేవారు నాకు సహోదరులు. పక్షపాతము, ఈర్ష్య, దంభము, కపటము, మోసము మొన్నగనవి అవన్నీ కూడా నా ప్రాణ స్నేహితులు. కొంగ జపం చేస్తూ, జనాలను మోసం చేస్తూ, కడుపు నింపుకునే కపట సన్యాసులు నాకు ప్రాణప్రియులు. పుణ్యజనులు మాత్రం నాకు పరమశత్రులు స్వామి అని చెప్తాను. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడట, ఓ కలిపురుషుడా, నీ యుగ లక్షణములను గూర్చి నీకు విపులీకరంగా ఉపదేశిస్తున్నాను, విను, వాటిని శ్రద్ధగా విను. కలియుగమునందలి మానవుల యొక్క ఆయువు అత్యల్పము, అనగా 100 సంవత్సరాలు మాత్రమే నేను ఇవ్వడం జరిగింది. అయితే నీకున్న ముందు యుగాల్లో, నీకన్నా ముందు యుగాల్లో మానవుల ఆయుష్ మరీ ఎక్కువ. కావున వారిని జపతపాలు చేసుకుంటూ, కఠినమైన అనుష్ఠానాలు చేసుకుంటూ, ఏండ తరపుడు అనుష్ఠించి వారికి చేస్తే గాని వారికి ఉత్తమ సిద్ధి కలగలేదు. అంటే పరతత్వ జ్ఞానం అందలేదు వారికి ఇంకా. ఎందుకంటే వాళ్ళకి ఆయుష్ ఎక్కువ, జపతపాలు ఎన్నో కష్టపడి అనుష్ఠించేవారు, ఆయన కూడా వారికి దక్కలేదు. కానీ నీవు భూలోకమునికి వెళ్ళి బ్రహ్మజ్ఞానులను,
పుణ్యవంతులను బాధింపకుండా వారికి సాయపడుతూ ఏదేచ్ఛగా నువ్వు విహరించు. ఏం చెప్పాడు? బ్రహ్మజ్ఞానులను, పుణ్యాత్ములను. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? నేనెవరు, పరబ్రహ్మ స్వరూపం ఏమిటి, దానికి నాకు గల మధ్య సంబంధం ఏమిటి, దానికి నాకు గల భేదం ఏమిటి, అసలు మాకు దానికి భేదం ఉందా అని విచారించేవాడు బ్రహ్మజ్ఞాని. లేదు లేదు, నేను వేరు అది వేరు కాదు, అదే నేను అని తెలుసుకున్నవాడు బ్రహ్మజ్ఞాని. నిరంతరం బ్రహ్మంతో చరించే వ్యక్తి బ్రహ్మజ్ఞాని. ఈ బ్రహ్మజ్ఞానపు కూడా పుణ్యాత్ముడే. పుణ్యాత్ములు వేరు, బ్రహ్మజ్ఞానం వేరు కాదు. రెండు వేరే, రెండు ఒకటే, కానీ వేరే వేరే భావాలతో ఉంటుంటారు. సరే, ఇక భావాలు వేరే లేవు. బ్రహ్మజ్ఞానులు, పుణ్యాత్ములు రెండు కూడా ఒకే కోవకు చెందుతారు అన్నమాట. కానీ వారికి నువ్వు సాయపడుతూ నీవు ఇక విహరిస్తూ ఉండు అని చెప్పాడు. అప్పుడు కలి బ్రహ్మదేవుడికి నమస్కరించి మళ్ళీ చెప్తాడు, స్వామి మీరు సాయపడమని చెప్తున్న ఎవరికి? పుణ్యాత్ములకి, బ్రహ్మజ్ఞానులకి. కానీ వారు నాకు ప్రబల శత్రువులే, నేను వారికి ఎలా సాయం చేయను, ఎలా సాయం చేయగలను అని అడిగితే, వారి మాట చెప్తేనే నాకు ఒళ్ళు గుగ్గురుపాటు వచ్చేస్తుంది. ఒక పక్కన భయం వస్తుంది, ఒక పక్కన కోపం వస్తుంది. మరి నేను వారికి ఎలా సాయం చేయను అని అడిగితే, అందులోని కూడా ఈ భూప్రపంచము 50 కోట్ల యోజనాలు ఉన్నది. అందులో ముఖ్యంగా భరతఖండము ప్రసిద్ధమైనది. అందులో నేను ఎట్లా ఉండగలను స్వామి అని అడుగుతుంటే, అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, తల్లి నీవు ఏ విధమైన భయము పడద్దు, నీవు భూమి మీదకి వెళ్ళు, అప్పటి కాలాన్ని అనుసరించి అక్కడ నువ్వు ఏదైతే చేయాలో అది చెయ్యి, అంతే, నీ పని అయిపోయింది. కలికాలము తన స్వగుణము చేత అందరిలోనూ కూడా ధర్మవాసనలు అనేది ఏదైతే ఉన్నా అవి నశించిపోతాయి. చూడండి ఏం చెప్తున్నాడు, కలియుగ ప్రభావం వల్ల ధర్మవాసన అనేది ఏదైతే ఉందో అదంతా నశించిపోతుంది. నీవేమి కంగారు పడకు. పుణ్యాత్ములు అనబడే వ్యక్తుల్లో కూడా వారి బుద్ధి పాడవుతూ ఉంటుంది, పాపకార్యాలు చేయాలనే ఆలోచన వస్తూ ఉంటుంది. అందుకోసము నీవేమీ సందేహింపడక్కర్లేదు, నీవేమీ భయపడనవసరం లేదు. కానీ బ్రహ్మతో మళ్ళీ కలిలో చెప్తున్నాడు, స్వామి భూమండలమున నాకు శత్రువులు ఎందరో గలరు, వారిని గురించి మీకు వివరిస్తున్నాను, దయతో వినండి. నన్ను లెక్క చేయకుండా ఎవరైతే హరిహరాదును ధ్యానిస్తూ ఉంటారో, అంటే శివుణ్ణి కేశవుణ్ణి ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో, ఎవరైతే వారిని ఆరాధిస్తూ ఉంటారో, ఎవరైతే వారు నిరంతరమును ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో వారు నాకు సహజ శత్రువులు. పవిత్రమైన గంగానది తీరమునందు నివసిస్తున్న వారిని, విశేషంగా కాశీక్షేత్రంలో నివసిస్తున్న వారిని, దాన ధర్మాలు చేస్తున్న వారు నాకు శత్రువులు, పరమ శత్రువులు. ఇంకను తీర్థయాత్రలు చేస్తూ తీర్థయాత్రల మీద ప్రీతి కలిగిన వారికి, విశేషించి కాలినడకన పుణ్యక్షేత్రాలను దర్శించేవారు, నిరంతరము పురాణ శ్రవణ చేస్తూ ఉన్నవారు, విసుగు లేకుండా ఎల్లప్పుడూ దానాదులను నిర్వహిస్తూ ఉన్నవారు, మానసికంగా ప్రశాంతతను కలిగి హాయిగా ఉండేవారు, వీరందరూ నాకు ప్రబల శత్రువులు స్వామి. దంభము లేకుండా, లోకులకు తెలియకుండా ధర్మమును ఆచరించేవారంటే నాకు మిక్కిలి భయము. అంటే దంభము లేకుండా ధర్మాన్ని లోపల ఆచరించేవారు. ధర్మాన్ని లోపల ఆచరించడం ఏంటండి అంటే, చాలా మంది కాషాయ వస్త్రాలు, తెల్లని వస్త్రాలు, విభూతి రేఖలు పెట్టుకుని మేము గొప్ప భక్తులము లేదా గొప్ప గురువులము అంటూ నడుస్తూ ఉన్నట్లుగా కాకుండా పిచ్చివారిగానే కనబడతారు. మామూలుగానే మనుషులు, సాధారణ మనుషులుగానే కనబడతారు, లోపల మాత్రం బ్రహ్మంతో చరిస్తూ ఉంటారు అన్నమాట. వారిని చూస్తే నాకు భయం. సరే, ఇప్పుడు ఎవరైతే హరిహరాదుల మీద భేద బుద్ధిని కలిగి శివుడు వేరు విష్ణువు వేరు అనే శివుడిని
శివభక్తులు విష్ణువుని దూషించడము, విష్ణు భక్తులు శివుణ్ణి దూషించడము, ఇలాగా దూషించుకునే వారందరూ కూడా నాకు ఆప్తులు. ఇంద్రియాలను జయించిన వారు లేదా శివకేశవులను భజించిన వారు, చూడండి, ఇంద్రియాలను జయించిన వారు అని అడిగారు, చెప్పాడు ఇక్కడ. ఇంద్రియాలను జయించిన వ్యక్తులు కూడా కలిపురుషుడికి భయమట. కలిపురుషుడు శత్రువులు. ఇంద్రియాలను జయించిన వారంటే మనం చాలాసార్లు యోగ రహస్యాలు చెప్పుకున్నాము. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, మనస్సు, ఇవన్నీ కూడా ఇంద్రియాలు. వీటిని అదుపులో ఉంచుకోవాలి. ఎంతవరకు దృశ్యాన్ని చూడాలి అంతవరకు చూడాలి, ఎంతవరకు శబ్దాన్ని వినాలి అంతవరకు శబ్దం వినాలి, ఎంతవరకు శ్వాసించాలి అంతవరకు శ్వాసించాలి, ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు జిహ్వను అదుపులో ఉంచుకోవాలో అంతవరకు అదుపులో ఉంచుకోవాలి. ఇంద్రియాలు జయించిన వారంటే ఇది. అలాంటి వాళ్ళు నాకు భయము. ఇంకా శివకేశవులు పూజిస్తున్నవారు రాగద్వేషరహితులై అంటే నేను నాది అహంకార మమకారాలు లేకుండా, స్వార్థపూరితమైన ప్రేమ లేకుండా నిస్వార్థ ప్రేమను ప్రదర్శిస్తూ ఎవరి మీద ద్వేషం లేకుండా ఉండేవారు రాగద్వేషరహితులు అనమాట. ఈ రాగద్వేషరహితులను ధీరులను మొన్న వారిని చూస్తే నాకు భీతి చెందుతాను, నేను భీతి కలుగుతుంది నాకు. కాబట్టి నేను ఇట్లు భూమి మీదకి పోవాలి అని అడిగితే బ్రహ్మదేవుడు మళ్ళీ చెప్తున్నాడు, కలిపురుష, నీవు ఈ భూమి మీదకి వెళ్ళి అనేక విధాలుగా ప్రవర్తిస్తూ ఉండు. అతడు నీ ప్రభావమే ప్రబలంగా ఉంటుంది. నీవు ప్రవేశించినంతనే జనులందరూ కూడా నీకు మోహమవుతారు. నీ ఇచ్చ మేరకు, నీ ఇచ్చ ప్రకారమే వ్యవహరిస్తూ ఉంటారు. వారి మధ్యన పుణ్యాత్ముల సంఖ్య చాలా స్వల్పంగా ఉంటుంది. కాబట్టి వారిని అంత మాత్రము కూడా బాధించకుండా, వారికి ఎటువంటి విఘ్నాలు తలపెట్టకుండా నీవు వారికి సహాయపడుతూ ఉండు. కలిపురుష చేతులు జోడించి సవివరంగా చెప్తాను, అయ్యా, దుష్ట స్వభావమును కలిగిన నేను ధర్మమునకు ఎట్లు సహాయపడగలను స్వామి? అతడికి వెళ్ళి నేను ఎట్లు వ్యవహరించగలను స్వామి? వారికి నేను ఎట్లా సహాయం చేయగలనంటే మళ్ళీ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, కాలము మలము అను రెండు నీకు సహాయపడగలవు. కాలము మలము రెండు నీకు సహాయపడతాయి. అవి నీకు తగిన దారి చూపుతాయి, నాయన, చింతించి వెళ్ళిపో అని చెప్పి. అంటే కలి స్వభావం ఎట్లా ఉంటుందట? దుర్మార్గులే హెచ్చుగా ఉంటారు, పవిత్రులైన వారు తక్కువగా ఉంటారు, మలమూత్రాదులతో చుట్టబడి సదాచారహీనులు ఎక్కువగా ఉంటారు. అది ఈ కాలంలో జరుగుతుంది. కాబట్టి నీకు వశమైపోతారు వారు. ఏం భయపడకు, వెళ్ళిపో, హాయిగా వెళ్ళిపో. చాలా కొద్ది మంది మాత్రం ఉంటారు పుణ్యాత్ములు, వారిని మాత్రం నువ్వు బాధ పెట్టకుండా వారికి సహాయం చేయి. అంటే సహాయం చేయడం అంటే వారిని బాధ పెట్టకుండా ఉండడమే నీ యొక్క సహాయము. వారు హాయిగా జీవిస్తారు. ఎవరైతే ఈ కాలాల్ని మలాల్ని పట్టుకుని కూర్చుంటారో వాళ్ళని ఏదెత్తిగా నువ్వు వాడుకోవచ్చు, నీ ధర్మానికి అనుగుణంగా వాడుకోవచ్చు అని చెప్పాను. ఇప్పుడు బ్రహ్మదేవుని మళ్ళీ కలిపురుషుడు అడుగుతాడు, స్వామి, ఇందాక మీరు ఒక వచనం చెప్పారు నాకు, సాధువులుగా నిలిచిన వారు, శుద్ధ అంతఃకరణములకు గలైన వారు, లోపరహితులు ఉండేదని చెప్పారు కదా, వారు ఈశ్వరులు ఐక్యమవుతారని చెప్పారు కదా, వారు ఎలా ఉంటారు అని అడిగితే, అంటే సాధువులు అనగా ఎవరు, వారి అంతఃకరణం ఎలా ఉంటుంది, వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? పుణ్యాత్ములు అందరూ సాధువులు, సాధు ధర్ములు అంటే పుణ్యాత్ములు, బ్రహ్మజ్ఞానం కలిగిన వారు. మరి వీరు ఎలా ఉంటారని అడిగితే అప్పుడు చెప్తాడు బ్రహ్మదేవుడు, ఓ కలిపురుష, సావధానంగాను, మంచి మంచి ప్రశ్న వేసావు, సావధానంగాను అని సిద్ధముని నామధరకృతి చెప్తూ ఉంటాయి. కలిపురుషుడికి బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తున్నాడు అని చెప్తున్నాడు. ఏమనంటే, ఎవరైతే అంతఃకరణమునందు ధైర్యాన్ని కలిగి ఏం జరిగినా పర్వాలేదు, నాకు ఏం జరిగినా ఈ దేహానికి వస్తుంది తప్ప నాకు రాదు, ఎందుకంటే నేను ఆత్మస్వరూపాన్ని, ఉంటే ఏమిటి పోతే ఏమిటి,
వస్తే ఏమిటి, రాకపోతే ఏమిటి, ఎలా ఉన్నా నాకు భయం లేదు, ఏదని మనసుకి అవసరం తప్ప నాకు అవసరం లేదు, నా మనసు నా దుప్పులో పెట్టుకున్నాను అని ఉండేవాడు ధైర్యవంతుడు, అంతఃకరణలో ధైర్యం కలిగి ఉన్నవాడు అనమాట. ఇలా ఉంటూ నిర్మలమైన బుద్ధితో ప్రవర్తిస్తూ ఉండే జనులకు అట్లే లోభము లేకుండా లోభాన్ని త్యజించిన మనుషులకు నీ దోషము అంటనే అంటదు. ఎవరు హరిహరాదులను భేదభావంతో లేకుండా పూజిస్తూ ఉంటారో, అంటే ఎవరైతే శివకేశవులను గౌరవిస్తూ పూజిస్తూ సేవిస్తూ ఉంటారో, ఇంకా ఎవరైతే కాశీక్షేత్రంలో నివసిస్తూ ఉంటారో, ఎవరైతే నిరంతరం కూడా గురుసేవను చేస్తూ ఉంటారో వారికి నీ దోషాలు అంటజాలవు. ఇంకా తల్లిదండ్రులను ఎవరైతే చక్కగా సేవిస్తూ ఉంటారో, బ్రాహ్మణులు ఎవరైతే పూజిస్తూ ఉంటారో, ఎవరైతే నిరంతరం గాయత్రిని అనుష్ఠిస్తూ ఉంటారో, చూడండి మీకు యోగ రహస్యాల్లో ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు చెప్తూనే ఉన్నాను, తల్లిదండ్రుల్ని పూజించండి, వారిని సేవించండి, వారిని బాధ పెట్టవద్దు, వారికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడద్దు, వారిని దుష్కరంగా చూడవద్దు అని చెప్తున్నాను మీకు. కాబట్టి అలా తల్లిదండ్రులని చక్కగా సేవించేవారిని, బ్రాహ్మణులను పూజించేవారిని, గాయత్రిని అనుష్ఠించేవారిని, మీకు యోగ రహస్యాల అక్షయపాత్ర కూడా గాయత్రి చెప్పబడింది. గాయత్రికి నన్ను ఒక వాహకంగా చేసుకోమని చెప్పబడింది మీకు. అంటే గాయత్రిని అనుష్ఠిస్తే ఎంత ఫలితం ఉందో, గాయత్రి మంత్రానికి మీరు ఒక వాహకంగా మారిపోతే అంతే ఫలితం వస్తుంది, అంతకంటే 1000 రెట్ల ఫలితం వస్తుంది. ఎందుకంటే గాయత్రియే మీరుగా మారిపోయారు అక్కడ, గాయత్రియే మీ సహజ తత్వంగా మారిపోయింది అక్కడ. కాబట్టి మన యోగ రహస్యాల్లో కూడా గాయత్రిని పెట్టే మనం. ఇంకా ఎవరైతే కపిల గోవును కపిల గోవును పోషిస్తూ ఉంటారో వారికి నీ కల్మషము అంటజాలదు. ఇంకా ఎవరైతే అచ్చమైన అంటే దైవ భక్తులను నిత్యము తులసి పూజ చేసేవారిని నీవు ఎంత మాత్రము బాధించవద్దు సుమా. పురాణ శాస్త్రాలను పారాయణం చేసేవారిని, లేదు నిరంతరము పురాణ శాస్త్రాలను శ్రవణం చేసేవారిని, చేసే అటువంటి పుణ్యాత్ములని, వంశపారపర్యంగా గురుసేవ చేసే పరాయణులను, వివేకవంతులై ధర్మాన్ని అనుష్ఠించే వారిని నీవెంత మాత్రము బాధించవద్దు అని చెప్పాడని సిద్ధముని నామధారకుడికి చెప్తున్నాడు అనమాట. ఇంకా ఏం చెప్తున్నాడు, కలిపురుషుడికి బ్రహ్మ ఏం చెప్తున్నాడంటే, బ్రహ్మదేవుడితో కలిపురుషుడు అడుగుతాడు, మహానుభావ ఇక్కడ గురు సేవ అన్నారు మీరు, అసలు గురువు అంటే ఎవరు, గురు అనే శబ్దం ఎట్లా వచ్చింది, గురు స్వరూపం ఏమిటి, గురు మహిమ ఎట్లా ఉంటుంది, నాకు స్పష్టంగా వివరించండి స్వామి అని అడిగితే బ్రహ్మదేవుడు చెప్తాడనమాట, గురు అనే శబ్దమునందలి గాకారము, రాకారము, ఊకారం ఉంటుంది. గు అంటే గా, రు అంటే రా, ఊ అంటే ఊకారము, ఊలో ఊకారము, గాకారము, రాకారము, ఊకారము 3 కలిపితే గురువు అయింది. గాకారంలో సిద్ధి ప్రసాదిస్తుంది, రాకారంలో పాపాలను దహిస్తూ ఉంటుంది, ఊకారంలో విష్ణువాచకం ఉంది. 3 కలిపి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఈ 3 కలిపే త్రిమూర్త్యాత్మకుడు, అదే శ్రీ గురుమూర్తి అని బ్రహ్మ చెప్పాడు. సరే, ఇప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు ఇంకా కలిపురుషునికి, గురువు అంటే గురువే తండ్రి, గురువే తల్లి, గురువే పరమశివుడు. పరమశివుడు కోపిస్తే గనక గురువు తప్పక రక్షిస్తాడు, గురువు కోపిస్తే గనక హరిహర బ్రహ్మనాథులు వచ్చినా సరే దాన్ని తప్పించలేరు. గురువు అంత మహత్యం కలిగిన వ్యక్తి. అవసరమైతే హరిహరాదును శాసించే శక్తి గురువు త్రిమూర్తుడికి ఉంది, త్రిమూర్తి స్వరూపమైన గురుమూర్తికి ఉంది తప్ప గురుమూర్తిని శాసించే శక్తి హరిహర బ్రహ్మరాదులు కూడా లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి గురువే ప్రత్యక్ష దైవము నాయనా, కాబట్టి గురువు అంత మహత్య కలిగిన వ్యక్తి అని చెప్పగా కలిపురుషుడు చేతులు జోడించి అడుగుతున్నాడు, గురువు సర్వదేవతా సమరుడిని ఎట్లు తెలుసుకోవచ్చు స్వామి,
గురువు సర్వదేవతా సమూఢుడని చెప్తున్నారు కదా మీరు. గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటున్నారు కదా, అది ఎలా తెలుసుకోగలము అంటే బ్రహ్మ చెప్తున్నామట, నీవు సవిస్తారంగా నీకు వివరిస్తాను, సావధాన చిత్తంతో విను. గురువు తప్ప మానవులను తరింపజేయవారు మరొకరు లేరు. అనగా శ్రోత్రేంద్రియములు అంటే చెవులు లేకుండా వినడం కుదరదు. చెవులు లేకుండా వినడం కుదరదు. అట్లే గురువు లేకుండా శాస్త్ర శ్రవణం కుదరదు. శ్రవణం అంటే ఏమిటి? వినడము, చదవడం కాదు. శ్రవణం అంటే వినడము, చదవడం కాదు. మరి శాస్త్ర శ్రవణం అన్నది ఇక్కడ. శాస్త్ర శ్రవణం అన్నారు కనుక శాస్త్ర చదవడం అనలేదు, చెప్పట్లేదు ఇక్కడ. శాస్త్ర శ్రవణము అంటే శాస్త్రాన్ని వినాలి. ఎలా వింటామండి మన శాస్త్రాన్ని అంటే గురుముఖతగా వినాలి. ఎప్పుడు కూడా శాస్త్రాన్ని సొంతంగా చదవడానికి ప్రయత్నం చేయకూడదు. సొంతంగా ప్రయత్నం చేసినా పర్వాలేదు, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి చదవచ్చు. గురు స్థాయిలో ఉన్న వ్యక్తి చదవచ్చు తప్ప కింద స్థాయిలో ఉన్న వ్యక్తి గురు లేకుండా చదవడానికి లేదు. ఎందుకంటే మన యొక్క మనోభావాలకు అర్థమయ్యే విధంగా అర్థమవుతుంది తప్ప దానిని మించి అర్థం కాదు. అందుకనే శాస్త్ర శ్రవణం అనేది గురుముఖతగా వినాలి అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి శ్రవణం లేకుండా జ్ఞానం లభించదు, జ్ఞానం లేకుండా తరించడం కుదరదు. చూడండి, శ్రవణం లేకుండా జ్ఞానం కుదరదు, జ్ఞానం లేకుండా తరించడం కుదరదు. తరించడం అంటే ఏంటి? మోక్షము, ముక్తి. ముక్తి ఎలా వస్తుందట? కేవలం జ్ఞానపరంగానే వస్తుందట. జ్ఞానం ఎలా వస్తుందట? వింటే వస్తుందట. ఎవరు చెప్తే? గురువు చెప్తే. ఇది లాక్కొచ్చాడు బ్రహ్మదేవుడు. అందుకే గురువు ఎంతో మహత్తు కలిగి ఉన్న వ్యక్తి. శాస్త్ర శ్రవణం వలన ఏం జరుగుతుందంటే సంసార బంధాల నుండి విడిపడగలము. ఇక్కడ సంసారం అంటే రెండు విధాలు. సామాజిక కుటుంబ పరంగా మన సంసారము ఒకటి, ఆధ్యాత్మిక పరంగా జన్మ మృత్యు జరావ్యాధిలో పడడం ఒకటి. ఈ రెండు కూడా సంసారానికి వస్తాయి. ముఖ్యంగా బాహ్యంలో కుటుంబ వ్యవస్థలో భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి ఇవన్నీ కూడా కుటుంబమే. ఇందులో నేను నాది అహంకారాలతో ముడిపడి ఉంటుంది. నేను నాది, నేను నావారు, ఈ అహంకారము మమకారాలతో ముడిపడి ఉంటుంది. వీరు నావారు కాదు, ఇది నాకు కాదు, ఇది నాది కాదు, ఇది ఆరిది, ఇది నావారు కాదు, ఇది వాళ్ళవారు అనే విధంగా ఉంటుంది అహంకార మమకారాలతో. ఇది ఎప్పుడు కూడా మనిషిని కలుషితం చేస్తుంది. దీనికి కారణం ఏంటి? జన్మ మృత్యు జరావ్యాధిలో పడడము. ఇది అసలు సంసారము. వాసనలతో కూడుకుని జన్మ మృత్యు జరావ్యాధి అంటే వాసనలతో కూడుకుని జన్మ వస్తుంది. ఈ వాసనతో కూడుకున్న భావాలతో ఉండడం వల్ల నీకు జర అంటే వ్యాధి వస్తుంది. తద్వారా నీకు మృత్యు వస్తుంది. కాబట్టి ఈ జన్మ మృత్యు జరావ్యాధి ముఖ్యమైన సంసారము. ఈ సంసారం నుండి ఎవరు విడగొట్టగలరు అంటే శాస్త్ర శ్రవణం ద్వారా ఈ సంసార బంధాల నుండి విడిపోవడం జరుగుతుంది. అది ఎలా విడిపోవడం జరుగుతుంది అంటే నిరంతర విచారణ ద్వారా. అసలు నేను ఎవరు? ఎందుకు పుట్టాను? అసలు నాకు ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి? అసలు నాకు ఈ సుఖాలు ఎందుకు వచ్చినాయి? ఏంటి ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి? ఈ సుఖాలు ఎందుకు వచ్చినాయి? ఈ కష్టాలు ఎంతకాలం ఉంటాయి? సుఖాలు ఎంతకాలం ఉంటాయి? అసలు నా బంధువులంతా ఎవరు? వీరు నాతో ఎంతవరకు ఉంటారు? నేను వీరితో ఎంతవరకు ఉంటాను? వీరికి నాకు గల మధ్య సంబంధం ఏమిటి? వీరికి నాకు గల మధ్య ఈ సంతాపాలు ఎందుకు? వినోదాలు ఎందుకు? ఇది ఎంతకాలం ఉంటాయి? ఎలా విచారణ చేస్తే జ్ఞానం వస్తుంది. ఇదంతా ఎలాగా? గురు శాస్త్ర శ్రవణం ద్వారా వస్తుంది. ఇది ఆత్మను ప్రకాశింపజేసే జ్యోతి స్వరూపమే గురువుని గుర్తెరుగుము. మనం ప్రతిరోజు యోగ రహస్యాలు మనం చెప్పుకుంటాము, ఆత్మదర్శనం మనం చేసుకుంటాము. నేను ఈ శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు, చిత్తాన్ని కాదు, అహంకారాన్ని కాదు చెప్పుకుంటాము. ఎవరి ద్వారా? గురువుల ద్వారా చెప్పుకుంటున్నాం మనము. గురువుల ద్వారా వింటున్నాం మనము. ఇది ఆత్మజ్ఞానము. ఈ ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే ప్రకాశింపజేస్తారో దాన్ని జ్యోతి స్వరూపం అన్నారు.
మనం రోజు వెలిగించే దీపారాధన జ్యోతి కాదు, అంతర్జ్యోతి. ఈ అంతర్జ్యోతిని ఎవరు వెలిగిస్తారు? గురువు మాత్రమే వెలిగిస్తారు, ప్రకాశింపజేస్తారు. కాబట్టి గురువు చాలా గొప్పవాడు సుమా. ఆ విధంగా నువ్వు గురువుని గుర్తించవచ్చు. జ్ఞానం లేకుండా తరించడం జరగదు. జ్ఞానం ఎలా వస్తుంది? శాస్త్ర శ్రవణ ద్వారా వస్తుంది. శాస్త్ర శ్రవణం ఎవరి ద్వారా రావాలి? గురుముఖతగా వినాలి. అందుచేత గురువుని సేవించిన వారికి సమస్త సిద్ధులు సమకూరుతాయి. సమస్త సిద్ధులు సమకూరుతాయి. మీకు యోగ రహస్యలో ఒక సిద్ధ విద్య నేర్పబడింది, హీలింగ్ చేసే విధానము, అది సిద్ధ విద్య అని చెప్పాను మీకు నేను. ఎందువల్ల వచ్చింది? గురువుని సేవించారు కాబట్టి. మీరు యోగ రహస్యాల్లో మీకు హీలింగ్ నేర్పడం జరిగింది, గురువుని సేవించారు కాబట్టి. ప్రహ్లాద విధానం ద్వారా మన యొక్క కుటుంబంలో కానీ ఆర్థిక వ్యవస్థలో కానీ సమతుల్యం ఏర్పడడం కోసం ప్రహ్లాద విధానం నేర్చుకున్నారు. ఎవరి ద్వారా? గురువు ద్వారా. ఎలా నేర్చుకున్నారు? గురువుని సేవించబట్టి. కాబట్టి సమస్త సిద్ధులు సమకూరుతాయి, అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. గురు శిష్యులకు సంబంధించిన పురాతనమైన ఒక అపూర్వ కథని నీకు చెప్తున్నాను, సావధానంగా విను. అసలు గురువు అంటే ఎవరు, శిష్యుడు అంటే ఎవరు, గురువుని సేవించడం అంటే ఏమిటి అనే విధానం మీకు చెప్తున్నాను, విను. ఒకానొక అరణ్యంలో గొప్ప ఋషి ఉన్నాడు, వేదధర్ముడు. ఆ వేదధర్ముడికి అనేక మంది శిష్యులు ఉన్నారు, చాలా మంది శిష్యులు ఉన్నారు. ఆ అనేక మంది శిష్యులు దీపకుడనే గొప్ప ప్రముఖమైన శిష్యుడు ఉన్నాడు. అతను చాలా గొప్పవాడు. అతనికి ఈ వేదధర్ముడైన గురువుకి మధ్య ఏం జరిగిందన్న విషయం గురించి బ్రహ్మదేవుడు కలిపురుషుడు చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు కలిపురుషుడు చెప్తున్నాడనే సిద్ధముని నామధారకుడితో చెప్తున్నాడు. ఇక్కడ ఇలా మనం తెలుసుకోవాలి, ఎప్పటికప్పుడు గుర్తెట్టుకోవాలి. నామధారకుడు చెప్తుంది ఏమనంటే, వేదధర్ముడు శిష్యులందరినీ పిలిచి ఒకనొక రోజుని, చిరంజీవులారా, నా యందు మీరు మిగులు ప్రీతి కలిగి ఉన్నారు, నా దగ్గర విద్యాభ్యాసం నేర్చుకుంటున్నారు, నాకు సేవ చేస్తున్నారు. మీరందరూ కూడా నా మాటలను చక్కగా ఆలకింపండి. ఇప్పుడు మీలో నా ఆజ్ఞకు బద్దులై నేను చెప్పినట్లుగా నా మాటలను శిరసావహించి నా ఆజ్ఞను ఎవరైతే శిరసావహిస్తూ ఉంటారో వారిని నేను తరింపజేయగలను. ఎవరన్నా సిద్ధంగా ఉన్నారా అని అడిగితే అప్పుడు శిష్యులందరూ కూడా ఏకవచనంతో చెప్తున్నారు, ఏకకంఠంతో, గురుదేవ, ఎవరైతే గురువాజ్ఞను శిరసావహించకుండా వదిలేస్తారో వారు ఘోరమైన రౌరవాది నరకాల్లో పడిపోతారు. కాబట్టి అని మీరు మాకు చెప్పి ఉన్నారు కాబట్టి మీ ఆజ్ఞను మేము శిరసావహిస్తాం గురువర్య, మీరు తెలపండి, మీ ఆజ్ఞ ఏంటో తెలపండి, మేము నిర్వర్తిస్తాము అని చెప్తే అప్పుడు స్వామివారు అలా చెప్తున్నారట, ప్రియ శిష్యులారా శ్రద్ధగా వినండి, నేను నా పూర్వ జన్మలో వేలాది తపస్సులు చేశాను, ఈ జన్మలో కూడా జపతపాదులను అనుష్ఠానం చేస్తూనే ఉన్నాను. దీనివల్ల నా పాపరాశి చాలా వరకు క్షీణించిపోయింది, నశించిపోయింది పాపరాశి. ఇందులో కొంత భాగం మాత్రం మిగిలిపోయింది. ఆ కొంత మాత్రము ఈ దేహంతో నేను అనుభవించకుండా ప్రక్షాళన చేయకుండా జరగదు. కాబట్టి ఈ దేహంతో ఆ కొంత పాపరాశిని అనుభవించి నా యొక్క ప్రారంధ కర్మని క్లియర్ చేసుకుంటాను, సరి చేసుకుంటాను. దానికోసము దాని నిమిత్తమే కాశీ క్షేత్రానికి వెళ్ళవలసి ఉంది. నేను అక్కడ నా పాతకమే వెంటనే ప్రక్షాళన అవుతుంది. కాశీ క్షేత్రానికి వెళ్ళిన తర్వాత నా పాతకం అంటే నా పాపము ప్రక్షాళన అవుతుంది. అక్కడ నేను ఇది శాస్త్రవచనం, ఇది శాస్త్రం చెప్పబడుతుంది. అంటే ఎవరైతే అంటే ఈ గ్రంథంలో అయితే కాశీ క్షేత్రం గురించి చెప్పారు, కానీ ఇప్పుడు ఇలాగ మనము ఋషికేశు, హరిద్వారు, శ్రీశైలము, ఇలా అరుణాచలము, ఇట్లాంటి గొప్ప గొప్ప పుణ్యస్థలాలన్నీ కూడా పునీతమైనవే. ఇలాంటి ప్రదేశాల్లోకి వెళ్ళి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారి యొక్క పాపాలన్నీ కూడా ప్రక్షాళన అవుతాయని చెప్తున్నారు ఇక్కడ. ఇది శాస్త్ర సమ్మతం.
శాస్త్ర వచనం. కావున నన్ను ఎవరైతే కాశీ క్షేత్రం తీసుకెళ్లి అక్కడ నేను నా ప్రారంభ కర్మను అనుభవించు కాలమంత వరకు కూడా నా వెంట ఉండి నాకు శుశ్రుత చేయగల సముద్రులు ఎవరో మీరు ముందుకు రండి అని. వెంటనే శిష్యులందరూ కూడా తలలు వంచుకుని, శిష్యులందరూ ఎలా ఉంటారు? గురువు ఏదన్నా ఇస్తే తీసుకుపోవడానికి సిద్ధంగా ఉంటారు. గురువు అనుమతిస్తే పాదాల దర్శనం చేసుకోవడానికి, పాదాల స్పర్శ చేసుకోవడానికి, తల మీద నీళ్లు చల్లుకోవడానికి సిద్ధంగా ఉంటారు. గురువు ఏదైనా ఇస్తే పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ గురువుకి సేవ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏ కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఆ కొద్ది మందిలో చిరకాలం వరకు ఎవరు నిలబడతారు? ఏ ఒక్కడు నిలబడతారు. కాబట్టి ఇప్పుడు శిష్యులందరూ కూడా తలలు ఉంచి నుంచున్నారు. నుంచుని ఏం చేస్తున్నారట? కాలు యొక్క బొటన వ్రేలు యొక్క గోరుతో నేల మీద రాస్తున్నారట తలలు వంచుకుని. చెప్పకుండా ఏమి రాలేమేమో గురువర్య అని చెప్పకుండా కాలి బొటన వేలుతో నేల మీద రాస్తున్నారు గోరుతో. వెంటనే అందులో ఒక శిష్యుడు ముందుకు వచ్చాడట. ఎంతో వివేకవంతుడైన శిష్యుడు వినయపూర్వకంగా గురువు గారికి నమస్కరించి చెప్తున్నాడు, అయ్యా, పూర్వజన్మ పాపము ఈ జన్మలోని దేహమును వ్యాధిపూర్వకంగా బాధిస్తుంది కదా, దుఃఖమును ప్రోగు చేస్తుంది కదా, కావున వెంటనే అందుకు తగిన పరిహారం చేసుకోండి గురువార్య. చేసుకోవచ్చు కదా గురువార్య అని ప్రశ్నించాడు. అప్పుడు వేదధర్ముడు చెప్తున్నాడు, మానవులు తమ యొక్క శరీరము ఆరోగ్యవంతమై దృఢముగా ఉన్నప్పుడే పాపాలను ప్రక్షాళన చేసుకోవాలి, లేకపోతే అది విషం వలె పెరిగిపోతుంది. చూడండి, మానవుడు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే, దృఢంగా ఉన్నప్పుడే పాపాలను ప్రక్షాళన చేసుకోవాలి. అంతేగాని అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే భగవంతుని ఆరాధించడము, ధ్యానించడము, స్తుతించడము, జపం చేయడము, వారితో ఉండడము. అంతేగాని ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత భగవంతుని ఆరాధించలేము, స్తుతించలేము, ధ్యానించలేము, వారితో ఉండలేము. ఎందుకంటే మంచంతో ఉంటాం మనం. మంచాన్ని పడ్డ తర్వాత దేంతో ఉంటాము? మంచంతో ఉంటాము, రోగంతో ఉంటాము, రొప్పుతో ఉంటాము, బాధతో ఉంటాము, దుఃఖపడుతూ ఉంటాం తప్ప భగవంతుని యొక్క నామాన్ని స్మరించలేము, భగవంతుని ధ్యానించలేము. మన ధ్యాస అంతా అనారోగ్యం మీద ఉంటుంది, మన ధ్యాస అంతా దుఃఖం మీద ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వారు మాత్రమే ముందుగానే పాప ప్రక్షాళన చేసుకోవాలి, లేనిచో అది విషయం వల్ల పెరిగిపోతుంది. కావున పుణ్యతీర్థముల ద్వారా ప్రాయశ్చిత్తమును చేసుకుని తమ దేహముతో పాపరాశిని పూర్తిగా అనుభవించినప్పుడే అది నశించిపోతుంది. చూడండి, పాపరాశి ఎలా పోతుందట? ఆరోగ్యంగా ఉన్నప్పుడే పుణ్యతీర్థాల్లో ఉండాలట. పుణ్యతీర్థాల్లో ఉంటూ పరమాత్మని యొక్క సేవ చేసుకుంటూ ఉండాలి, గురు సేవ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే పాపరాశి నశించిపోతుంది. అప్పుడు కానీ మానవులకు ముక్తి లభించదు. అంతేకాదు, దేవతలు లేదా ఋషీశ్వరులు, మానవులు, జంతువులు, మున్నగు ప్రాణులన్నీ కూడా తమ తమ పాపాలను తాము అనుభవించకుండా నశించగలవు అనుభవించారట. అందుకు చెప్పాడు అన్నాడట, గురువర్య, నాకు అనుజ్ఞ ప్రసాదించండి, నా శక్తి కొలది మీకు సేవ చేసేదను, ఎంత మాత్రము శంకించకుండా నేను ఏమి చేయాలనో తాము సెలవియ్యండి అని ప్రార్థించారట. అందుకు గురుదేవుడు ఇలా చెప్తున్నాడట, ప్రియ శిష్యుడా వినుము, ఈ దేహమునందు అంటే ఈ దేహము, గురువు గారు చెప్తున్నాడు, ఈ దేహానికి కుష్ఠరోగం వ్యాపిస్తుంది, తద్వారా నేను అంగహీనుని అవుతాను, నా నేత్రాలు మూసిపోతాయి, గుడ్డివాడిగా మారిపోతాను, కుంటివాడిగా మారిపోతాను. నా ప్రారంధం విషయం వల్ల, విశేషం వల్ల 21 సంవత్సరాల పాటు కుష్టి వ్యాధిని అనుభవించవలసి ఉంది నేను. అప్పుడు నన్ను ఎంతో దయతో, సహనంతో వహించి నాకు సేవ చేయవలసి ఉంది నీవు. నన్ను ఎంతో జాగ్రత్తగా సంరక్షించవలసి ఉంది నీవు. ఇందుకు నీవు తగిన దృఢ నిశ్చయం కలిగి ఉండినచో నువ్వు అంగీకరించుము అని చెప్పాడు. వెంటనే దేవుడు అన్నాడు, మీకు కుష్ఠరోగము నేను స్వీకరించి మిక్కిలి సంతోషంతో అనుభవిస్తాను స్వామి. 21 ఏండ్లు నేను అందున్న హాయిగా జీవిస్తాను స్వామి. పాప నిష్కృతిని చేసి వేస్తాను స్వామి. మీ పాపాలన్నీ నేను హరించి వేయగలను, సంశయించకుండా నాకు అనుమతించాను అన్నాడు.
గురువర్య, మీకెందుకు మీకు బాధ, మీ బాధను నేను అనుభవిస్తాను, మీ యొక్క కుష్ఠరోగాన్ని నేను అనుభవిస్తాను, కాబట్టి మీరు చింతించవద్దు అని చెప్తున్నాడు. అందుకు వెంటనే వేదధర్మం అన్నాడు, చిరంజీవి ఎవరి పాపాన్ని వాళ్ళే అనుభవించాలి, అంతేగాని నా యొక్క పాపాన్ని నా పుత్రుని ద్వారానో నా శిష్యుని ద్వారానో నా యొక్క పాపకర్మ పోదు. ఇది శాస్త్రం అంత మాత్రం అంగీకరించదు. కాబట్టి తన దేహంతో తాను అనుభవించడం వల్లనే పాప పరిహారం కాగలదు, కానీ వేరే విధంగా కాదు. నా పాప ఫలితాలని నేనే నా ఈ దేహం ద్వారానే, చూడండి, నేనే ఈ నా దేహం అన్నాడు ఇక్కడ. నేనంటే ఎవరు? ఆత్మస్వరూపాన్నైన నేను ఈ దేహము అంటే ఈ దేహం నేను కాదు అని అర్థం ఇక్కడ. నా ఈ దేహంతో అన్నాడు. నా అంటే నేనంటే ఆత్మస్వరూపాన్ని. ఆత్మస్వరూపం చెప్తుంది నా దేహం అని. అందుకని స్వామినారాయణ చెప్పట్లేదు నా దేహం అని. మనందరం చెప్తాము స్వామినారాయణ చెప్పుకున్నాడు ఎప్పటికప్పుడు, నా దేహం నా దేహం. ఇది స్వామినారాయణ దేహం కాదు. ఈ దేహానికి పెట్టబడిన పేరు స్వామినారాయణ. ఈ దేహం ఎవరిది? ఆయనది. నా ఈ దేహము ద్వారా అనుభవించదను. అనుభవించే వాళ్ళు ఎవరు? జీవుడు, స్వామినారాయణ వాడేవాడు. ఎందుకంటే వీడు పాపకృత్యాలు చేస్తున్నాడు కదా, నాది అంటూ చేశాడు కాబట్టి ఈ దేహంతో అనుభవించాలని చెప్తాడు. దీపక, 21 సంవత్సరాల పాటు నీవు నన్ను కనిపెట్టుకునుండుము. రోగముతో పీడింపబడే వారికంటే వారికి సేవ చేసే వారికే చాలా కష్టాలు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి నాయన, నేను అనుభవించబో ప్రారంభ కర్మ ఎంతో కఠినమైంది. అట్టి స్థితిలో నీవు నాకు శిక్ష చేయటం వలన నీకు ఎన్నో కష్టాలు రాగలవు. వాటిని సహించడానికి ఓర్పు నేర్పు చాలా అవసరం. బాబు, నువ్వు బాగుగా నిశ్చయించుకుని చెప్పు, సిద్ధపడు. శిష్యోత్తమా, నీవు నన్ను కాశీనగరమునకు తీసుకువెళ్ళిన నిశ్చలమై భక్తితో శుశ్రూష చేయవలసి ఉంది. జాగ్రత్తగా నిశ్చయించుకో అని చెప్పాడు. వెంటనే చెప్పాడు అన్నాడు, మహానుభావ, నేను మిమ్మల్ని శీఘ్రంగా కాశీనగరం తీసుకెళ్ళిపోతాను. అతడు మిమ్మల్ని సాక్షాత్ విశ్వనాథుడిగా భావించి మీకు తగిన సేవలను చేస్తాను స్వామి. 21 సంవత్సరాల పాటు మీతో గడుపుతాను. ఇది నా అంగీకారము, ఇది నా ప్రతిజ్ఞ, నన్ను అనుగ్రహించండి అని అడిగితే వెంటనే వేదధర్ముడు సంతోషించి తదాస్తన్నాడు. వేదధర్ముణ్ణి కాశీక్షేత్రాన్ని తీసుకెళ్ళాడు దీపకుడు. వెంటనే కాశీ విశ్వనాథుణ్ణి దర్శించిన మాత్రానే మణికర్ణిక ఘాట్లో వీళ్ళు ఒక స్థలంలో ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న మణికర్ణిక ఘట్టంలో ఉత్తర దిక్కున గల కంబళేశ్వర స్వామి సన్నిధిలో వీరిద్దరూ మకాం పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి విశ్వనాథుని పూజించిన వెంటనే ఈ గురువు గారికి తన యొక్క ప్రారంభ కర్మ అనుభవించిన తరుణం వచ్చింది. కుష్టి వ్యాధి రావడము, కళ్ళు కనబడకపోవడము, కుంటిబడిగా మారిపోవడము జరిగింది. తద్వారా కొన్ని రోజులకి ఆ కుష్టి వ్యాధి ఇంకా వ్యాపిస్తూ చర్మంలో పురుగులు కూడా పడుతున్నాయి అన్నమాట. ఈ దశలో ఈ వేదధర్ముడు అనే గురుదేవుడు యొక్క చేష్టలు ఎలా కనబడుతున్నాయంటే, ఒకనొక తరుణంలో భిక్ష తెస్తే ఏమిరా ఇంత కొద్దిగా తెచ్చిద్దేమి అని వెంటనే కోపడ్డాడట. ఉగ్రుడై తినకుండా నేల మీదకి ఆ భిక్ష నిషేధిస్తాడట. మరొక రోజు భిక్ష ఎక్కువగా తెచ్చి పెట్టమని చెప్పినప్పుడు భిక్ష ఎక్కువ తెచ్చాడట. ఇందులో పక్వానాలు ఎందుకు లేవు అని కోపగించి ఆ దాన్ని కూడా నేల మీద విసిరిసేవాడట. వేరొక రోజున రకరకాల పిండి వంటలు, కమ్మని కూరలు ఎందుకు తేలేదు అని కోపగించేవాడట. ఓరా పో అని గద్దించేవాడట, అని కొట్టబోయేవాడు కూడా. ఒక్కొక్కసారి తెచ్చిన మధుకరం అంటే భిక్షాన్నం అనమాట. ఒక్కొక్కసారి తెచ్చిన మధుకరాన్ని కూడా పారబోసి నానా దర్భాసలాడుతూ కూడా మరొకసారి కొట్టేసేవాడు కూడా, దర్భాసలాడుతూ కొట్టేసేవాడు కూడా. ఒక్కొక్క తరుణంలో మళ్ళీ శిష్యుని చేరదీసి, నాయన శిష్యోత్తమా, నీవు జ్ఞానరాశివిరా, శిఖామణివి, నా కొరకు నీవు ఎంత కష్టపడుతున్నావురా నాయనా అని ఆప్యాయంగా మాట్లాడేవాడట. మళ్ళీ వెంటనే కళ్ళు దగ్గరేసి, ఓరి మహాపాపి క్రూరుడా, నన్ను ఎంతగానో బాధ పెడుతున్నావేరా
నా మలమూత్రాలను సరిగా శుభ్రం చేయడం లేదరా, నా పైన ఈగలు దోమలు వాళ్ళు నన్ను బాధిస్తున్నాయిరా దీపక, వాటిని తొలగించుకొని నువ్వేం చేస్తున్నావురా అని గద్దించేవాడట. విష్ణుకరతో విసురుతూ సేవ చేస్తున్న తరుణంలో, ఏరా ఇంకా భిక్ష వెళ్ళకుండా ఏం చేస్తున్నావురా, కూర్చున్నావేవరా అని గద్దించేవాడట. శిష్యుడు ఎంత మాత్రం కూడా గురువు గారి యొక్క గుణదోషాలను చూడకుండా గురువాజ్ఞ ప్రకారము తను నడుచుకుంటూ ఏకైక లక్ష్యం ఏంటి, గురు శుశ్రూష చేయాలి అనే ఒక ఏకాక లక్ష్యంతో జీవిస్తూ గురువు గారిని సేవిస్తూ ఉండేవాడట. ఈ సమయంలో ఈశ్వరుడు దీపకుని ఎదురుకుండా వచ్చాడు. అంటే గురువు గారికి చేసే సేవల్ని చూస్తూ ఆనందానుభూతిని చెందుతూ పరమేశ్వరుడు సాక్షాత్తుగా దీపకుని ఎదురుగడ ప్రత్యక్షమై, ఓ దీపక, నీవు గురువు గారికి చేసే సేవలకి నేను ఎంతో ఆనందిస్తున్నాను, గురువుకు చేసే సేవలు నాకే వస్తున్నాయి తండ్రి, నాకే వస్తున్నట్లు, కాబట్టి నీ మీద ఎంతో ప్రేమగా నీ ముందు వచ్చాను, నీ మీద ఎంతో ప్రేమ ఉంది నాకు, నీకేం వరం కావాలో కోరుకో అంటే, లేదు నాకు గురువు గారి ఆజ్ఞ లేనిదే నాకు ఏ వరము వద్దు, నాకు ఉండండి, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి గురువు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. గురువర్య, శివపరమాత్మ నా ముందు ప్రత్యక్షమయ్యాడు, నాకు వరం ఇస్తాడట, మీ అనారోగ్యం తగ్గిపోయే విధంగా నేను వరాన్ని కోరుకోనా అంటే, వెంటనే కోపగించి అంటున్నాడు, ఏమిరా నాకు సేవ చేయాలని నీకు బాధేస్తుందా, నా అనారోగ్యాన్ని నువ్వు శివపరమాత్మ ద్వారా తగ్గిస్తావా, నువ్వు అంత గొప్పవాడువా అని దూషిస్తున్నాడు అనమాట. ఓరి, నా వ్యాధి కోసమే ఈశ్వరుని ప్రార్థించవద్దు, నాకు శుశ్రూష చేయటకు నీకు ఏమాత్రమైన కష్టంగా తోచినలా నన్ను వెంటనే వదిలిపెట్టు పొమ్ము, నా ప్రారంధము నేను పూర్తిగా అనుభవించవలసిందే, ఎవరికైనా సరే ఈ జన్మలో అనుభవించకుండా ప్రారంధము నివృత్తి కానేరదు, గత జన్మలో చేసిన సంచితమే ఈ జన్మలో ప్రారంధ కర్మగా అనుభవించవలసి ఉంది, అది బాధిస్తుంది. సంచిత కర్మ, ప్రారంధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే పూర్వజన్మలో చేసింది, పూర్వజన్మలో చేసిన కార్యానికి ప్రారంధ కర్మ అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా, ఇక్కడ ఎలా మనం జరుగుతున్న ప్రారంధము, ఈ ప్రారంధ కర్మలో అనుభవించవలసి ఉంది. ఈ ప్రారంధ కర్మలో అనుభవిస్తూ చేసే కార్యం ఏదైతే ఉందో అది ఆగామి కర్మగా మారుతుంది. అంటే వచ్చే క్షణానికి వెళ్తుంది, వచ్చే రోజుకి వెళ్తుంది, వచ్చే నెలకి వెళ్తుంది, వచ్చే జన్మకి వెళ్తుంది. అలాగే సంచిత కర్మని ప్రారంధ కర్మలో అనుభవించవలసి ఉంది. పూర్వజన్మలో చేసిన పాపకర్మ యొక్క ప్రారంధమే అనారోగ్యంగా మారి, కష్టంగా మారి బాధించుతుండును. అందు నిమిత్తం ప్రాయశ్చిత్తం చేత గాని, వరముల చేత గాని, ఎవరైనా గాని తన ప్రారంధ కర్మను నివృత్తి చేసుకునినచో, చూడండి, సంచిత యొక్క కర్మని ప్రారంధంలో అనుభవించకుండా ఏదైనా కానీ ప్రాయశ్చిత్తం చేసుకోవడము అంటే పూజ, జపము, యజ్ఞము, హోమము, దానము, ధర్మము లాంటివి చేసుకుంటూ ప్రాయశ్చిత్తం చేసుకుందామన్నా, భగవంతుని ద్వారా వరాలు తీసుకుందామన్నా, ఇది నాకు ఈ కష్టం పోవాలి, నాకు ఈ రోగం పోవాలి అని భగవంతుని సేవించి వారిని ప్రత్యక్షం చేసుకుని, లేదా గురువుని సేవించి, లేకపోతే గురువుని యొక్క పాద పద్మాలను కడుగుతూ వారి ద్వారా ఈ రోగాల్ని కానీ, అనారోగ్యాలని కానీ, కష్టాలని కానీ, ఆర్థిక ఇబ్బందిని తగ్గించుకునే ప్రయత్నం చేసినా కానీ ఏం చెప్తున్నాడు, ప్రారంధ కర్మను నివృత్తి చేసుకునినచో తాత్కాలికంగా నివృత్తి అవుతుంది. తాత్కాలికంగా నివృత్తి అవుతుంది అంటే కొద్దిగా తగ్గుతుంది, లేదు తగ్గినట్లుగా ఉంటుంది. తాత్కాలికం అంటే ఇప్పుడు తగ్గినట్లు ఉంటుంది, కానీ అది సంపూర్తిగా నివారింపబడదు. అది సంపూర్తిగా నివారింపబడదు, అది ముందు జన్మలో తీసుకెళ్తుంది. ఇంకా శేషము మరుజన్మలో తప్పగా అనుభవించవలసి ఉంటుంది అని ధర్మశాస్త్రాలు చెప్పుతున్నవి. కాబట్టి
ముక్తిని కోరుకున్న వారు ఎవరు కూడా ప్రారంధమును ఈ జన్మతో అనుభవించి నివృత్తి చేసుకోవలసిందే. ఒకవేళ మిగిలిపోయినచో అది ముక్తికి విఘ్నం కలిగించును. కాబట్టి నా కోసం ఈశ్వరుణ్ణి వరంగా కోరుకోవడానికి వీలు లేదు. గురువు గారి యొక్క అనారోగ్యం తగ్గిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు కదా, ఆ పరమేశ్వరుడు యొక్క వరంగా నాకు అనారోగ్యం తగ్గితే నా ప్రారంభ కర్మ ఎవరు అనుభవిస్తారు? నువ్వు అనుభవిస్తావా? నువ్వు అనుభవించడానికి లేదు, నేను అనుభవించాలి. ఎప్పుడు వచ్చేదని మమ్మల్ని అనుభవించాలా? వచ్చేదని నాకెందుకు? ఈ జన్మ ఆకర్మ చేసుకుందాం అనుకుంటున్నాను కదా. కాబట్టి ఈ జన్మలని నా యొక్క ప్రారంభ కర్మ అనుభవించాలి తప్ప వచ్చే జన్మకు తీసుకెళ్తే ఎవడ పడతారు ఈ బాధ? అది ముక్తికి ఆటంకము అని చెప్తున్నాడు. గురువాక్యాన్ని విని శిష్యుడు వెంటనే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర, నాకు మీ వరం అక్కర్లేదు, నేను కోరదలచింతో వరము నా గురుదేవుడు నాకు అంగీకరించలేదు, కాబట్టి గురువజ్ఞానం అనేదే నాకు ఏ వరము అవసరం లేదు, కాబట్టి మీరు దయతో మన్నించి తమరు వెళ్ళవలసిందని చెప్పాడు. దీపకుని యొక్క మాటలకు విని ఎంతో ఆనందపడ్డాడు పరమేశ్వరుడు. ఎంతో బతిమాలాడు, మరలా బతిమాలాడు, ఒప్పుకోలేదు, నాకు వద్దు అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు గోదావరి తీరంలో వెనక్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? వారికి ఒక మండపం ఉందట, నిర్వాణ మండపము. కాశీక్షేత్రంలో నిర్వాణ మండపం అనే మండపం ఉంది. ఆ మండపంలో విష్ణుదేవుణ్ణి ఇతరాతర దేవతలందరూ కూడా ఆహ్వానించి వారికి ఈ వృత్తాంతం అంతా చెప్పాడట. చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడు? నేను ఒక అపూర్వమైన యంత్రం చూస్తేనే వేదధర్ముడైన మునీశ్వరునకు అతని శిష్యునకు గల మధ్య సంబంధం తెలుసుకున్నాను, చూశాను, నా కనులారా చూశాను. దీపకుడు అత్యంత భయభక్తులతో దృఢ నిశ్చయంతో దృఢ చిత్తంతో అహర్నిశలు సేవలు చేస్తూ ఉన్నాడు. కని విని ఎరిగినంతటి కఠోరమైన భక్తిభావంతో గురు శుశ్రూష చేస్తూ ఉన్నాడు. ఆ శిష్యుని యొక్క గురు భక్తికి సాటి లేనిది. అతనికి ఎంతో అతని యంద నాకు ప్రీతి కలిగింది. విష్ణుదేవా, అతనికి వరం ఇయ్యదలిచి ఎంతో ఉభరాటంతో నేను అక్కడికి వెళ్తే అసలు నీ వరం నాకు వద్దు అన్నాడు. ఎంతో కఠినమైన దీక్షలు చేస్తూ ఉపవాసాలు చేస్తూ తపస్సు చేసిన వారికే మనం ఏ వరం ఇవ్వడానికన్నా వెంటనే అంగీకరించం కదా, సిద్ధపడి వెళ్ళాం కదా. అట్లాంటిది ఇతనికి నేను వరం ఇవ్వడానికి వెళ్తే నాకు వద్దు, సత్యమైన వద్దు, పొమ్మన్నాడు అని చెప్పాడు. తన యొక్క మనస్సులను సంపూర్ణంగా సమర్పించి గురువుకి, గురువే తనకు సర్వస్వము అని దృఢ నిశ్చయం కలిగి ఉన్నాడు తాను అని చెప్తున్నాడు. ఎవరైతే మన్, తన్ అంటే తనువు, మన్ అంటే మనసు, దన్ అంటే ధనము, ఈ మూడు కూడా గురువుకి అర్పించేయాలి. తన్ను అర్పించిన తర్వాత తనువు నీది కాదు, దన్ను అర్పించిన తర్వాత నువ్వు సంపాదించడం అంతా గురువుదే. మన్ అంటే అసలు నీకు మనసే లేదు, ఆ మనసు గురువుది. తను ఏం చెప్తే చేయాలి. మన్ అర్పించి సుశ్రుత చేసే భావం కలిగి ఉండాలి. ఊరిని అర్పించే ఏం చేస్తాము? సుశ్రుత చేయాలి, గురువుగారి సేవ చేసుకోవాలి. అలా ఎవరైతే సేవ చేసుకుంటారో వారు ధన్యులు. అలాగా ఇతను చేసుకుంటున్నాడు. ఇక గురువే సర్వస్వము, ఇంకా తనకి గురువు తప్ప ఇంకెవరు లేరు. తనకు తల్లి తండ్రి సమస్త దేవతానీకము సర్వస్వము గురువే అని భావించి తొదకు గురువే పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపము కూడా గురువే అను స్థిరమైన నిర్ణయం కలిగి ఉన్నాడు. అలా ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు గొప్ప పుణ్యాత్ములు అని నేనెంతో ఆనందంతో నేను వెళ్తే అసలు వద్దు బొమ్మన్నాడు. నీకు నాకు ఏ విధమైన వరము వద్దు, వెళ్ళిపో అని చెప్పేశాడు. అది విని విష్ణుమూర్తి కూడా కుతూహలం కలిగింది, దర్శించుకోవాలని. ఎవరిని? దీపకుడిని. చూడండి, పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించుకుందాం మనం అనుకుంటుంటే పరబ్రహ్మ స్వరూపమే మనల్ని చూద్దామని వస్తుంది. ఎప్పుడు వస్తుంది మనం చూద్దామని? ఎవరైతే తల్లిదండ్రులకు సేవ చేసుకుంటారో, ఎవరైతే పుణ్యాత్మ సేవ చేసుకుంటారో, ఎవరైతే ధర్మంతో ఉంటారో, ఎవరైతే గురువునే పరబ్రహ్మ స్వరూపముగా భావించి గురువుకి శిష్యుత చేసుకుంటుంటారో అట్లాంటి వారిని దర్శించాలని వారు వస్తారట.
మనం వారిని దర్శించడానికి వెళ్ళట్లేదు, వారే వస్తారట. చూడండి ఎంత ఈజీగా ఉందో. కాబట్టి విష్ణుమూర్తే స్వయంగా దీపకుడి దగ్గరికి వెళ్ళాడు. నాయనా, నీ గురుభక్తికి సంతసించి తిని, నీ ఎడలు నేను ఎంతో ప్రసన్నుడనై తిని, వస్తా నీకే వరం కావాలో కోరుకుంటే, ప్రభు అసలు నేను ఏం చేశానని నాకు వరం ఇవ్వడానికి వస్తున్నారు మీరు అందరూను? నాలో గురుభక్తి ఉంది తప్ప మీ మీద నాకేం భక్తి లేదు, మీకేమి సేవ చేయడం లేదు, నా గురువుకి సేవ చేసుకున్నాను తప్ప. అసలు ఎంతో కాలంగా ఎన్నో సంవత్సరాలు, కోటి సంవత్సరాల పాటు కఠోరమైన దీక్షలు చేస్తూ తపస్సు చేస్తున్న వారికి మీరు వరాలు అన్నమాట వెళ్ళి ఇవ్వండి. అక్కడ వారికి వెళ్ళి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, వారికి ఇవ్వండి, నాకేం అవసరం లేదని చెప్తున్నాడు అనమాట. నాకు గురుసేవే నాకు వరము, ఎంతకు మించి నాకేం అక్కర్లేదు అని చెప్తే, ఇదంతా నాకు ఎంతగా వస్తుంది, మీరంతా నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఇదివరకు శివ పరమాత్మ వచ్చాడు, ఇప్పుడు మీరు వచ్చారు, నాకెందుకు వరాలు, నేనేం చేసుకుంటాను? నా గురువు అనుజ్ఞ లేదు, నాకు ఏ వరం అవసరం లేదు, నా గురు సేవ తప్ప నాకు ఇంక వేరేది ఏం అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి దయచేసి, మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే వారికి ఇవ్వండి అని చెప్పి పంపించాడు. అప్పుడు విష్ణుమూర్తి చెప్తున్నాడు అనమాట, ఏమని, నీవు నిరంతరము గురి భక్తి. విష్ణుమూర్తి అడిగాడట దీపకుడు, నాకేదన్నా మీరు వరాన్ని ఇవ్వదలిస్తే ఇప్పటికంటే ఇంకా ఎక్కువగా గురువు సేవ చేసుకునే శక్తిని, సహనాన్ని ప్రసాదించండి నాకు అంటే, విష్ణుమూర్తి తదాస్తు అని చెప్పేసి ఆ వరాన్ని ప్రసాదించి వెళ్ళిపోతాడు. వెంటనే విష్ణుమూర్తి దగ్గర నుంచి దీపకుడు గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత గురువు గారు అడిగాడట, నాయన విష్ణుమూర్తి నీకు దర్శనం ఇచ్చాడా? ఇంతకుముందు ఏం చెప్తున్నాడు? విష్ణుమూర్తి మాటలు విన్న దీపకుడు వినయంతో నమస్కరించి మరలా ఇట్లు విన్నవించిన సిద్ధముని నామధారకుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? విష్ణుదేవ హృషికేశ, వేద శాస్త్రాలన్నింటిలో మాకు గురుదేవుడే ప్రసాదించగలడని నా యొక్క మనోనిశ్చయమైన మాట. వేదశాస్త్రంలో ఏదైతే చెప్పబడుతుందో అవన్నీ కూడా నా గురువే నాకు ప్రసాదించగలడు. గురువు అనుగ్రహించడు జ్ఞానముతో త్రిమూర్తులు సైతము మాకు స్వాధీనమవుతారు అని మాకు మా గురుదేవుడు చెప్పాడు. కాబట్టి మా గురుదేవుడే మాకు దేవుడు, మరొక దేవుడు లేనే లేదు. సకల దేవతలు, సమస్త తీర్థములు మాకు మా గురుదేవుడే సుమా, ఇది నిక్కము. వేయేల మా పరమార్థమంతయు కూడా ఆయన తోడనే, ఆయన వలననే. సమస్త యోగులకు సిద్ధజనులకు గురువు లేకుండా జ్ఞానము లభింపదు. యథార్థ జ్ఞానము లభించిన మీదట పరమేశ్వరుడు మాకు దూరముగా ఎట్లుండగలడు? వారు మాతోనే ఉంటాడు కదా. మీరు నాకు జోపబడిన వరములన్నీ కూడా నా గురువు నాకు ఇయ్యగలడు. మీ వల్ల నేను పొందేది ఏమిటి? నా గురువు నాకు ఇస్తాడు ఏదైతే కావాలన్నీ కూడా. కాబట్టి ఇందులో ఆశ్చర్యం ఏమీ కూడా లేదు. అందువలన నేను శ్రీ గురురాజునే సేవించేతను, పూజించేతను అని చెప్పాడు అని సిద్ధముని నామధారకుడితో చెప్తున్నాడు. నాయన, లౌకిక వ్యవహారమును అనుసరించి మంచి బుద్ధిమంతుడివై నీవు ధర్మాధర్మాలను చక్కగా ఆచరించి ఉత్తమ విధానముతో మసులుకొనుము. నిరంతరము ఉత్కృష్టమైన రీతిగా శ్రీ గురుదేవుని స్మరిస్తూ ఉండు నామధారక అని చెప్తున్నాడు. గురువుని ఎప్పుడు నీవు భక్తిభావంతో స్తుతిస్తూ ఉంటావో అప్పుడు ఆ స్తోత్రము విని నేను మిక్కిలి సంతోషిస్తాను అని ఎవరితో చెప్పాడట? దీపకుడితో విష్ణుదేవుడు చెప్పాడు అని నామధారకుడు నామధారకునితో సిద్ధముని చెప్తున్నాడు. ఎవరైతే శ్రీగురుని ఎప్పుడు భక్తిభావంతో స్తుతిస్తావో అప్పుడు ఆ స్తోత్రమును విని నేను మిక్కిలి సంతోషిస్తాను. అదే నా స్తుతి అని అనుకుంటాను. తెలుసుకో. భక్తితో అహర్నిశలు వేదములను అధ్యయనం చేయొచ్చు, వేదాంత భాష్యమును చక్కగా అధ్యయనం చేస్తూ మననం చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని నిశ్చయముగా చేరుకుందురు. కావున
గురువును పరబ్రహ్మముగా గుర్తించి తగు నిష్ఠతో గురుదేవుని పూజించి సేవించిన వారికి సమస్త దేవతలు వసూలగుదరు. గురు అనే 2 అక్షరాలు అమృతపూరిత మహాసాగరములు. అందులో మొలకలు వేసిన వారికి ఇక తాపత్రయములనేవే ఉండవు. శిష్యులు సర్వదా గురువు యొక్క ఉపదేశామృతమును చేసి అమరులయ్యెదరు. ఎవరి హృదయమునందు నిరంతరము గురుస్మరణ నిలిచి ఉంటుందో వారెల్లరూ కూడా ముల్లోకాలలో పూజనీయులు అని చెప్పారు. అనగా విష్ణుదేవుడు వెళ్ళిపోయిన తర్వాత దీపకుడిని వేదధర్ముడు పిలిచి, నాయన కులదీపక, విష్ణుమూర్తి నీవు ఏమి వరం కోరితివి? అప్పుడు నీకు ఏమని విష్ణుదేవుడు చెప్పాడు, ఏ వరమైన ఇచ్చాడు అని అడగగా, మహాత్మా, మా గురుదేవుల చరణారవిందములను దృఢముగా భక్తి చేసే విధంగా నన్ను అనుగ్రహించండి అని కోరుకున్నాను. నిశ్చలమైన మనసుతో తత్పరతను వహించి నిరంతరం గురుసేవను చేయగల మహద్భాగ్యముని నాకు అనుగ్రహించింది అని కోరుకున్నాను చెప్పగా, అది విని వేదధర్ముడు మిక్కిలి ఆనందభరితుడై అత్యంత ప్రసన్నుడై వెంటనే తన యొక్క నిజ స్వరూపాన్ని సాక్షాత్కరించాడు. శిష్యరత్మ, నీవు చిరంజీవుడివై ఈ కాశీక్షేత్రం నందు జీవించు, స్థిరంగా ఉండు. ఇక్కడే నీ నోట పలికిన మాట సత్యములై ఉంటాయి. నీ ఇంటిలో నవనిధులు నిలయమై ఉంటాయి. సాక్షాత్గా శ్రీ గురునాథుడే, ఈ విశ్వనాథుడే నీకు స్వాధీనమవుతాడు. సాక్షాత్గా విశ్వనాథుడు నీకు స్వాధీనమవుతాడు దీపక అని చెప్పి గురువు తన యొక్క నిజ స్వరూపాన్ని దర్శనిచ్చాడట. గురువు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడ, వత్స దీపక, నిన్నెవరు స్మరిస్తారో వారికి గల కష్టములన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఈ స్మరణలో ఈ స్థితిలో మనం ఏం చేయాలంటే, దీపకుడు గురువు గారికి చేసిన సుశ్రుతిని మననం చేసుకుంటూ దీపకుడిని మనం మనస వాచ కర్మన ఒకసారి స్తుతించ చాలు. నువ్వు చాలా గొప్పవాడు అయ్యా, స్తుతించ చాలట. వారికి నీ స్మరణ మాత్రముతో వారి సిరి సంపదలతో తొలుతూ ఎగదురు నాయనా అని ఈ రీతిగా గురువు వేదధర్ముడు తన శిష్యునికి దివ్యానుగ్రహం ఇచ్చాడట. వెంటనే ఆయన దివ్యదేహుడయ్యాడు. అతని శరీరం నందు గల కుష్ఠరోగము కానీ అంధత్వం కానీ ఇటుకలో మాయమైపోయింది. ఒక శిష్యుని పరీక్షింపదలిచి ఎవరైతే ఉత్తమాధికారిగా ఉంటాడో వాడిని చూద్దామని, ఎవరికైతే ఉత్తమాధికారత్వాన్ని ఇవ్వాలో ఆలోచన చేయాలని గురువుగారు చేసిన ఆలోచన ఇది. అంటే ఉన్న శిష్యుల్లో ఎవరు గొప్పవాడు, ఎవరు పూజనీయంగా భక్తిభావంతో ఉన్నాడు అని తెలుసుకుందామని గురువు గారు చేసిన ఆలోచన ఈ విధానము అని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఎవరైతే కాశీక్షేత్రం అనే గొప్ప మహిమగల ప్రదేశంలో ఉంటారో, ఎంతటి గొప్పదనగా అతడు నివసించినంత మాత్రమునే మానవులు వేలాది కొలది పూర్వజన్మలో చేసిన పాపరాశి అంతా కూడా నశించిపోతుంది. ఎవరైతే పవిత్రమైన కాశీక్షేత్రమందు ధర్మపరులు కానీ అధర్మపరులు కానీ ఎవరైనా కానీ కొద్ది కాలం జీవించిన చాలు, వారికి పునర్జన్మ ఉండదు. ఈ విధంగా శిష్యుడగు దీపకుని యొక్క వృత్తాంతాన్ని కలిపురుషునకు బ్రహ్మదేవుడు చెప్పాడు అని చెప్పేసి సిద్ధముని నామధారకుడితో చెప్తున్నాడు. కాబట్టి గురువే ప్రత్యక్ష దైవము. ఎచ్చటెచ్చట ఏ మహాత్ములు తమ గురువునందు త్రికరణ శుద్ధిగా దృఢమైన భక్తిని కలిగి ఉంటారో అచ్చటచ్చట శ్రీ మహాదేవుడు ప్రత్యక్షమే వారికి వశము కాగలడు అని మనం ఈ గ్రంథంలో 2వ అధ్యాయంలో శ్రీ గురు చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు మనం అని ఈ శ్రీ గంగాధర సరస్వతి విరచితమగు సిద్ధ నామధారక సంవాదాత్మకమైన పరమకథ కల్పతరువగు శ్రీ గురుచరితామృతమనందరి శ్రీ నృసింహ సరస్వతి ఉపాఖ్యానము జ్ఞానఖండమునందు శిష్య
జ్ఞానము అని 2వ అధ్యాయము సమాప్తము. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఎవరైతే నిరంతరము పరబ్రహ్మ స్వరూపంతో చరిస్తూ ఉంటారో, ఎవరైతే ధర్మాధర్మాలను విచక్షణ జ్ఞానంతో చూస్తూ ఉంటారో, ఎవరైతే ధర్మంతో నడుస్తూ ఉంటారో, ఎవరైతే తల్లిదండ్రులను, గురువులను, బ్రాహ్మణులను సుశ్రుత చేసి సేవ చేసుకుంటుంటారో వారికి జన్మ ధన్యము అని మనము ఈ గ్రంథంలో 2వ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అర్థమైంది కదా?